నమస్తే అండి. తినే ఆహార పదార్థాల్లో మార్పుల ద్వారా హైపర్‌థైరాయిడిజాన్ని ఆరోగ్యకర స్థాయిలో నిర్వహించవచ్చు. థైరాయిడ్ గ్రంథి అధిక చైతన్యవంతంగా ఉండేవారు ఇప్పుడు చెప్పబోయే కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. థైరాయిడ్ పరిస్థితులు చాలా జాగ్రత్తగా నిర్వహించాలి, లేకపోతే చాలా రకాల సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది. హైపర్‌థైరాయిడిజాన్ని ఆరోగ్యకర స్థాయిలో నిర్వహించాలంటే ఆహార మార్పులు తప్పనిసరిగా చేసుకోవాలి. థైరాయిడిజం వల్ల కలిగే సమస్యలు అధికమవ్వకుండా ఉండాలంటే ఇప్పుడు చెప్పబోయే కొన్ని ఆహార పదార్థాలకి దూరంగా ఉండటం మర్చిపోకండి. అధికంగా ఉప్పు కలిగిన ఆహారాలు థైరాయిడ్ పరిస్థితులను ఎక్కువగా ప్రభావితపరుస్తాయి. కాబట్టి అధికంగా ఉప్పు కలిగిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. అలాగే మీరు తినే ఆహార పదార్థాల్లో ఉప్పు స్థాయిలు ఎంత మేరకు ఉన్నాయో చూసుకోండి. అయోడిన్ సేకరణ వీలైనంత వరకు దూరంగా ఉండడం మంచిది. హైపర్‌థైరాయిడిజాన్ని కలిగి ఉండేవారు రైస్ తినకూడదు, ఎందుకంటే వీటిలో సోడియం మరియు కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. రైస్ మరియు వాటి ఉత్పత్తులు శరీర బరువుని గణనీయంగా పెంచుతాయి. దీనివలన థైరాయిడ్ వ్యాధిగ్రస్తులకు సమస్య అధికమవుతుంది. నూనెలో ఫ్రై చేసిన ఆహారాలు లేదా రెసిపీలు శరీరంలో కొవ్వు పదార్థాలని అలాగే బరువును పెంచుతాయి. ఈ రెండు థైరాయిడ్ వ్యాధిగ్రస్తులకు చాలా ప్రమాదకరం. కాబట్టి ఫ్రై చేసిన ఆహార పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండండి. మానసిక పరిస్థితిని, నిద్ర, థైరాయిడ్ విధి మరియు థైరాయిడ్ మందుల్ని ఆల్కహాల్ ప్రభావితపరుస్తుంది. హైపర్‌థైరాయిడిజాన్ని కలిగి ఉన్నవారు ఎక్కువగా నీటిని తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి. ఆల్కహాల్ ద్రవాలకు దూరంగా ఉండటం వలన థైరాయిడ్ విధి సజావుగా జరుగుతుంది. థైరాయిడ్ వ్యాధిగ్రస్తులు కెఫెయిన్ సంబంధిత ద్రవాలకు, ఉత్పత్తులకు దూరంగా ఉంటూ వీటిని తీసుకునే ముందు తప్పకుండా వైద్యుని అనుమతి తీసుకోవాలి. వీటికి బదులుగా హెర్బల్ టీ, తాజా పండ్లు, పండ్ల రసాలు అలాగే కూరగాయల ఆధారిత సూప్లు ఎంచుకుంటే మంచిది. మీరు రోజు తినే ఆహారంలో ఇప్పుడు చెప్పిన ఆహార పదార్థాలని దూరంగా పెట్టడం మంచిది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.